ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క బటన్ నొక్కితే రెండు దేశాల భవిష్యత్తు బూడిద అవుతుందంటే నమ్ముతారా? బూడిద కాదు, అంతా సర్వనాశనమైపోతుంది. చెప్పుకోవడానికి చరిత్ర తప్ప మనది, మనవాళ్ళు అనే ఆనవాళ్లు ఏమీ మిగలవు. ఒక పక్క పహల్గాం ఉగ్రదాడి, మరో పక్క దేశ భద్రతపై బలమైన స్పందన. ఇప్పుడు కేవలం డ్రోన్లు, మిసైళ్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ రేపు అదే స్థాయిలో అణుబాంబులు పేలితే పరిస్థితి ఏంటి? భారత్ పాక్ అణుయుద్ధమే జరిగితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు అణు సంపద పరంగా ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంది? ఈ యుద్ధం ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుంది? ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే, ఆనాడు మహాభారతంలో నిండు మహాసభలో ద్రౌపది ఒక స్త్రీ అని కూడా చూడకుండా కీచక సమేత నీచపు కౌరవులు ఆమెను అవమానించారు. తర్వాత దాని ప్రభావమే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అది 18 రోజులు సాగింది. కానీ ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ ఉగ్రముఖలు కాశ్మీర్ పహల్గాంలో చొరబడి భార్యల ముందే భర్తలను చంపి భారత నారీమణుల నొదుట సింధూరాన్ని నేల రాలుస్తూ వికట హట్టహాసాలతో నవ్వుతూ మోడీకి బోలో అని విర్రవీగుతూ వెళ్లిపోయారు. అయితే నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో భారత్తో పెట్టుకుంటే అంతే సునామీలా విరుచుకుపడుతుందని ఊహించలేకపోయింది పాకిస్తాన్. భారత్ శాంతికి మారుపేరు కావచ్చు, కానీ తేడా వస్తే మాత్రం తోలు తీస్తుందన్న విషయం పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి తలుచుకుంటేనే బాధపడాలో జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ కు భారత త్రివిధ దళాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపుతున్నాయి. ఒక దశలో చూస్తే పాకిస్తాన్ కు ఇదే చివరి రాత్ర అనే తరహాలో విరుచుకుపడుతూ ఉన్నాయి భారత దళాలు. పాక్లోని పేషావర్, లాహోర్, ఇస్లామాబాద్, సియోల్ కోట్ పై బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఒక్క రాత్రిలోనే పాక్ కు చావు దెబ్బ అంటే ఏంటో రుచి చూపించింది భారత సైన్యం. ఇలాంటి పరిస్థితుల్లో పరస్పరం రెండు దేశాలు ఒకదానిపై ఒకటి అణుబాంబులు విసురుకుంటే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజంగా ఒకవేళ పాక్, భారత్లు ఒకదానిపై ఒకటి అణుబాంబులు విసురుకుంటే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే భారత్ దగ్గర ఆయుధ బలాల కంటే సైనిక బలగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య 15 కోట్ల మందికి పైగా ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా మారిపోతాయి. హైదరాబాద్, లాహోర్, ముంబై, ఇస్లామాబాద్ మొదలైన నగరాలు బూడిద అయిపోతాయి. గంటల వ్యవధిలోనే లక్షల మంది మరణిస్తారు, మిలియన్ల మంది గాయపడతారు. పైగా ఆ అణుబాంబులు పేలినప్పుడు ఆ రేణువులు వాతావరణంలో వ్యాపించి సంవత్సరాల పాటు వర్షాలు తగ్గిపోతాయి. దీనినే న్యూక్లియర్ వింటర్ అని అంటారు. 2024 గణాంకాల ప్రకారం ఇండియా వద్ద సుమారు 160 అణుబాంబులు ఉన్నాయి. ఇక ఇప్పుడైతే ఆ లెక్క ఇంకా ఎక్కువయ్యే ఉండొచ్చు. ఇక పాకిస్తాన్ దగ్గర 165 అణుబాంబులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం సంఖ్య మాత్రమే. గణాంకాల పరంగా చూస్తే రెండు దేశాలు సమానంగా కనిపిస్తున్నా ఇందులో డెలివరీ సిస్టమ్, పరిధి, లక్ష్యాలు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. భారత్ ట్రైడెంట్ శక్తిని అభివృద్ధి చేస్తోంది. అంటే భూమి, సముద్రం, ఆకాశం నుంచి అణుదాడులు చేయగల సామర్థ్యం పెంచుకోవడం అన్నమాట. పాక్ మాత్రం ప్రధానంగా గ్రౌండ్ బేస్డ్ మిసైల్స్ పైనే ఆధారపడి ఉంది. ఇది పాక్ కు కొంత కలిసిరాని విషయమే అని చెప్పుకోవాలి. అయినా కూడా భారత్ పై పాక్ కయ్యానికి కాలు దువ్వడం సిగ్గుచేటనే చెప్పుకోవాలి. భారత్ వద్ద అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ఉంది. దీని రేంజ్ 5000 కిలోమీటర్లు. ఐఎన్ఎస్ అరిహంత్ ఇది ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. సముద్రం నుంచే క్షిపణులు ప్రయోగించే శక్తి దీనికి ఎక్కువగా ఉంటుంది. ఇక SU-30 MKI, మిరాజ్ 2000 లాంటి శక్తివంతమైన విమానాలు అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నాయి. అంటే ఊహించుకోవచ్చు భారత త్రైముఖ అణ్వాయుధ సామర్థ్యం ఎంత శక్తివంతంగా ఉందో. ల్యాండ్, సీ, ఎయిర్ అన్నింటిలోనూ సమర్థవంతంగా సిద్ధమై ఉంది భారత్. అయితే పాకిస్తాన్ మాత్రం ఎక్కువగా చిన్న రేంజ్ కలిగి ఉన్న టాక్టికల్ అణ్వాయుధాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. వీటిని సరిహద్దు ప్రాంతాల్లో తక్షణ ప్రభావానికి ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. షాహీన్ 2 ఇది 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణి. నాజర్ టాక్టికల్ బాంబులు ఇవి తక్కువ శక్తిని కలిగి ఉంటాయి, కానీ వేగంగా ప్రయోగించగలవు. ఇక F-16 ఫైటర్ జెట్లు ఇవి అణ్వాయుధాలను మోసే విమానాలు. అయితే భారత, పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యాల గణాంకాలు ఎలా ఉన్నా భారత్ వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్, సముద్ర ఆధారిత వ్యవస్థలు, స్ట్రాటజిక్ స్టెబిలిటీ బలంగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ టాక్టికల్ అణుబాంబులపై ఆధారపడుతోంది. ఇది సరిహద్దుల దగ్గర ప్రమాదాన్ని పెంచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎలా చూసుకున్నా దాయాది దేశాల అణుశక్తి వల్ల
ఇరు దేశాలకు ప్రమాదమే అని చెప్పుకోవచ్చు. హీరోషిమా, నాగసాకి 2 నగరాలపై అమెరికా వేసిన 2 అణుబాంబులే అందుకు ప్రధాన సాక్ష్యాలు. ఒకసారి బాంబు పేలితే క్షణాలు 80,000 మంది మృతి చెందారు. ఇంకా గాయాలు, వ్యాధులు, జనన లోపాలు తరతరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. ఇదంతా ఒకప్పటి అణుబాంబుల కథ. కానీ ఇప్పుడు పాక్ భారత్ వాడే అణుబాంబులు వాటికంటే 10 శక్తివంతమైనవి. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇది ఓ యుద్ధం కాదు, 2 దేశాలు తమకు తాము కాలగర్భంలో కలిసిపోవడమే అవుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కాదు, ఏ దేశం ఎక్కువ నష్టపోతుంది అనే లెక్కలే ఎక్కువగా ఉంటాయి. అణుబాంబుల వల్ల గెలిచిన యుద్ధం కానీ గెలిచే యుద్ధం కానీ లేనేలేదు. సో ఈ యుద్ధం ముందు అనర్థాలకు దారి తీయకముందే అణగారిపోయి శాంతి కుదరాలని కోరుకుందాం. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.